కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందించాలని బీఆర్టీయూ నాయకులు నర్సింలు, అరవింద్, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆశా వర్కర్ల సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల పనిభారం ఎక్కువ అవుతుందని, కొత్తగా ఆశా వర్కర్ల నియామకాలు చేపట్టాలని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఎస్ఐ చర్చి కాంపౌండ్ నుండి పురవీధుల గుండా పాత బస్టాండ్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు మంచ నరసింహులు, అరవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో సైతం సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే ఆశా వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు బండార నరసింహులు, శోభన్, శ్రీనివాస్, సంపత్, భాగ్యలక్ష్మి, రేణుక పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని ఆశా వర్కర్లు ఇలా సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని ఇలా డిమాండ్ చేస్తూ ఇలా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మనం కోవిడ్లో ఆశా వర్కర్లు చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకున్నా కానీ ఈరోజు 18,000 రూపాయలు ఇవ్వకుండా ఆశా వర్కర్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ నిర్లక్ష్యాన్ని మేము సహించము. ఇదొక ర్యాలీ కాదు, భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా, నా పేరు లక్ష్మి, అధ్యక్షురాలను. బీఆర్టీయూ అనుబంధ సంఘం ద్వారా ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఎందుకోసం అని అంటే, మేము గత ప్రభుత్వం ఉండగా మాకు అసలు మేము బడుగు వర్గాల నుండి వచ్చిన ఆశా కార్యకర్తలము, ఒక్కొక్కరికి భర్త లేని వాళ్ళు కూడా ఇందులో ఉండి, మాకు అప్పుడు చదువు లేకున్నా పట్టణ ప్రాంతంలో ఉండి వాళ్ళకు మీ భాషలోనే అర్థమయ్యేటట్టు అని ఆశా వర్కర్లను తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకున్న సందర్భంలో మేము అంతో ఇంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, గవర్నమెంట్ వచ్చినాక మాకు 9,900 అందరికీ సమాన వేతనం లెక్క ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మేము ఇప్పుడు ఈ ర్యాలీ ముఖ్యంగా చేయడం దేనికంటే, జనవరి మంత్ శాలరీస్ కొందరికి వేసి కొందరికి వేయలేదు. దాని మూలకంగానే మేము విధులకు మార్చి 10 నుండి విధులకు హాజరు కాలేకపోతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చేసిన వెంటనే మాకు రెండో రోజు విధులకు హాజరు కాక 2 రోజులు అయ్యంగానే వెంటనే ఎవరికైతే పర్లేదో శాలరీస్ వాళ్ళకి అందరికీ వెంటనే శాలరీస్ రావడం జరిగింది. కతిమ్మ వాళ్ళకు ఈ నెలతోని కోర్చుకుంటే 2 నెలల వేతనాలు రాలేదు. 2 నెలల వేతనాల కోసము ఇప్పటిదాకా మేము కొట్లాడినాం. అయినా ప్రభుత్వం ఏం చరణం లేదు. అట్లా అని చూసుకుంటే 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం అని అప్పుడు చెప్పింది, ఇప్పుడు మాకు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.